So welcome back. Again we are going to discuss 12.1 exercise. Already we discussed it 12.1 1 and 2 problems. So height of the tree before falling down is 6 root 3 meters. Height of the tree before falling down is okay. I'm going to spotlight. Okay. The spotlight option is okay. 6 root 3 correct answer, sir. 6 root 3 correct answer. So దాన్ని మనకి ఏమొచ్చింది నాన్న 18/√3 కదా వచ్చేది. రూట్ పోయింది కదా సార్ కింద. 18/√3 నే కదా వచ్చినది. Now I am going to multiply root by √3 with numerator and denominator. ఓకే సార్. లాస్ట్ లో అలా చెప్తా వచ్చాను. సో 18√3 √3 into √3 is 3. 3 3 6 3 6 18. 6 root 3. Okay. Is it over? ఓకే సార్. Okay. అయిపోయింది సార్. So next. సో అది రాసుకున్నారా లేదా? రాసుకోకపోతే నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చులేండి. మళ్ళీ ఎప్పుడైనా అట్లా వీడియో నొక్కితే స్క్రీన్ షాట్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. అది సేవ్డ్లోనే ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూస్తే వీడియో చూస్తే వచ్చేస్తాను. రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. చెప్పాలా సార్? రైట్. ఎవరైనా సార్ చెప్పచ్చు. A contractor wants to set up a slide for the children to One play minute, in the one park. minute. So, okay. A contractor Wants to set up a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of this slide? So a contractor wants to set up a slide. మీరు ఇప్పుడు ఆడుకోకపోయినా కనీసం చిన్నప్పుడైనా ఆడుకొని ఉంటారు. జారుడు బండి సార్. Yes, sir. చిన్నప్పుడు ఆడుకోలేదంటే నేను ఒప్పుకోను. అందరూ ఆడుకుంటారు. ఆడుకున్నాం సార్. సార్ ఇప్పుడు కూడా ఆడుకుంటున్నాం సార్. ఓకే సంతోషం. మీరు ఆడుకుంటారు, మేము ఆడుకోలేకున్నాం, అంతే తేడా. అందుకే ప్రశాంతంగా అనుభవించండి అని చెప్పేది నేను లైఫ్ని. సో ఇది జారుడు పని అన్నాడు. ఇది జారుడు పని అనుకో. నేను కరెక్ట్గానే గీసినానా? ఓకే. సో ఇది ఒక జారుడు బండ. దిస్ ఈస్ కాల్డ్ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. మీరు సో ఇక్కడ కూర్చొని జారుతారో నిలబడి జారుతారో నాకు తెలియదు, జారుతారు అంతే కదా. ఇలా జారి ఇక్కడికి వచ్చేస్తారు.
స్లోప్ గా ఉంటది. ఎస్ స్లోపే కదా వచ్చింది, స్లోప్ రాలేదు ఇది. ఎస్ సార్. మళ్ళీ చాలా ఎస్ సార్, వచ్చింది సార్, వచ్చింది సార్. ఓకే సో సార్ ఆ మనిషి సునీల్లే సార్. అంతేనా? సునీలే. సో ఫీజు కట్టేశారా? అది దాని పేరు మధ్యమా సార్? మధ్యమా. లేదు సార్, నేను ఈ మంత్ 20 ఆర్ 19 అట్లా కడతాను సార్. ఓకే నేను సో కూడా సార్. ఓకే అంటే నేను బతికి చేస్తున్నాను, మళ్ళీ మన చేతుల్లో ఉండే పరీక్షనే కదా. సో he హిందీ wants ఎగ్జామ్స్ గురించి అసలు మర్చిపోం సార్. okay, he wants to set up at the height of 2 meters, at the height of 2 meters. సో ఇక్కడ ఏంటి 2 meters కదా, 2 meters హైట్ లో చేస్తున్నాడు. నెక్స్ట్ అండ్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. నెక్స్ట్ గ్రౌండ్ కూడా గీయాలి, తప్పు గ్రౌండ్ కూడా గీయాలి. సో గ్రౌండ్ ఏంటంటే ఇది గ్రౌండ్. అయిపోయిందా? రైట్ యాంగిల్ ఫామ్ అయిందా కాలేదా? ఫామ్ అయింది సార్. ఓకే, సో రైట్ యాంగిల్ ఫామ్ అయింది. ఓకే మౌనిక, రైట్. సో రైట్ యాంగిల్ ఫామ్ అయింది. ఇది మనకు స్లైడర్ అనుకుంటే ఇట్లా బొమ్మలు తీసుకోండి, స్లైడర్ అనుకోండి. సో ఆ స్లైడర్తో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత కోణం ఏర్పడింది? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ 30 degrees? yes, the angle making with the ground is 30 degrees. What is the height of this? 2 meters. So we want what should be the length of the slide. What should be the length of the slide అంటే మనకి ఏది కావాలన్నా ఇదే కదా కావాల్సింది, ఇదేనా కావాల్సింది చెప్పండి. వాట్ షుడ్ బి ద లెంగ్త్ ఆఫ్ ద స్లైడ్? ఓకే, సో ద లెంగ్త్ ఆఫ్ ద స్లైడ్ ఏంటి, ఎంత, ఏం కథ, దాని కథ కన్వల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ రాద్దామన్నా. సో ఒక్కసారి మళ్ళీ దాన్ని రివైండ్ చేయండి మీరు, ఒక్కసారి. ఈ కాంట్రాక్టర్ చెప్పండి. కాంట్రాక్టర్ wants to set up a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of the slide? What should be the length of the slide? Here ఈ లెంగ్త్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా గీసినా కదా, ఈ లెంగ్త్ కనుక్కోవాలి. సో హియర్ ద స్లైడ్ ఈజ్ ఏసీ. నెక్స్ట్ స్లైడ్ ఏ హైట్లో ఉండాలి అంటే ఇదేంటిది, ఆటోమేటిక్గా దీన్ని ఏమంటారు, ఈ స్లైడ్కు మనం నిచ్చెన, ఇక్కడ నుంచే కదా నిచ్చెన ఉంటుంది కదా, ఇక్కడ నిచ్చెన ఎక్కుతారు కదా, నిచ్చెన ఎక్కువ ఒకసారి ఎగురుతారా? ఎగరారు కదా నాన్న. సో దిస్ ఇస్ కాల్డ్ నిచ్చెన. సో ఈ నిచ్చెన నుంచి ఇలా ఎక్కి ఇలా ఇక్కడికి పోయి ఈ నుంచి ఇట్లా కింద పడుతుంది, ఇదే కదా కింద పడుతుంది. సో ఈ నిచ్చెన హైట్, అదే నిచ్చెన హైట్ అంటే ఈ స్లైడ్ ఇక్కడ ఉన్న హైట్ ఎంత? 2 meters. 2 meters. Yes. He wants what should be the length of the slide? What should be the length of length the slide? కావాలి సార్. So slide length means here the right angle is formed. Then what should be the ratio we are going to take? What should be the ratio? Sir, sin తీసుకోవచ్చు. Very good, Nana. Should it be sin? Yes, it would be sin, because here the opposite side is given. 30 degrees opposite side is given. That's why sin ratio is opposite side by hypotenuse. Here hypotenuse is slide. Here hypotenuse is slide's height. వినపస్తుంది నాన్న బానే? yes sir. వినపస్తుంది సార్. ఓకే నాన్న, సంతోషం. సో కాబట్టి క్లియర్గా sin 30 degrees is equal to, సింపుల్గా ఏం చెప్పొచ్చు మీరు చెప్పండి. sin 30 ఎంత చెప్పండి. sin 30
1. 1/2, sir. 1/2. 1 ఇప్పుడు sin 90 డిగ్రీస్కే వస్తుంది 1. sin 90 cos 0 tan 45 cot 45 వీటికే 1 వచ్చేది అంతే, దేనికి రాదు. సో Yes, sir. ఇక్కడ మనం ఏం చేయాలంటే నాన్న ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ట్రిగనామెట్రీ ఇది మనకు అవసరమా కాదా అనేది పక్కన పెడితే, ట్రిగనామెట్రీలో నువ్వు నేర్చుకున్న ప్రతి విషయం తర్వాత ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది. అంతే, సింపుల్ లాజిక్. నువ్వు ఏ ప్రాబ్లం అన్నా చేయి, దాన్ని ముందు నేర్చుకున్న విషయం మనం ఇక్కడ యూజ్ చేస్తాము 100%. అది గుర్తుపెట్టుకో. సో మీరు ఎప్పుడైనా మిగతా ప్రాబ్లమ్స్లలో కొద్దిగా ఏమైనా డిఫర్ కావచ్చేమో కానీ ఆ ప్రాబ్లంకి సంబంధించి అట్లే రావచ్చేమో కానీ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్లో 100% వాట్ యూ హ్యావ్ లెర్న్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఖచ్చితంగా ఉపయోగించింది ఆ ప్రాబ్లం చెయ్యలేము, ఖచ్చితంగా మనము చెయ్యలేము అనమాట. అది దట్స్ ఇట్. సో హైట్ ఆఫ్ స్లైడ్ ఈజ్ ఏబి. రాద్దామా? హైట్ ఆఫ్ స్లైడ్ రాసుకుంటారు కదా, నేను చెప్తా అంటాను, రాసుకోండి. హైట్ ఆఫ్ స్లైడ్ అంటే నోట్స్ అయిపోతుందని నా ఉద్దేశం, నన్ను అంతే, ఇంకేం లేదు. ఊరికే చూస్తూ ఉంటే మనకు నోట్స్ అయిపోదు కదా. సో ఇక్కడ ఎంతమంది ఉండాలి నాకు తెలియదు కానీ 4 ఉన్నారు. ఈ 4కి నేను ఒక విషయం చెప్తానన్నా, ఎప్పుడైతే మన దగ్గర తెలుగులోనే చెప్తున్నా, ఎప్పుడైతే మన దగ్గర ఫుల్ నోట్స్ ఉన్నదో ఆటోమేటిక్గా మన దగ్గర ₹1,00,00,000 లెక్క ఉన్నట్లే. ఎస్, అదే మీ పరిభాషలో చెప్పాలంటే వెంట్రుకలు నమ్మ కొప్పైన కట్టచ్చు, జడైన వేసుకోవచ్చు, విరబోసుకోవాలని ఆ టైప్ అన్నమాట. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద నోట్స్ ఫస్ట్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రింటెడ్ మెటీరియల్ నా దగ్గర ఉంది. బాగా ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు ఒకసారి చెప్పినానేమో నాకు తెలియదు కానీ టైం వేస్ట్ అయినా పర్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ ఉంది అని నా దగ్గర మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రింటెడ్ మెటీరియల్ ఉన్నా ఇంకేమున్నా ఏం చేసినా 100% మీ రైటింగ్తో మీ నోట్స్ ఉంటేనే యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్ చాప్టర్, యు ఆర్ ద మాస్టర్ ఇన్ దట్ సబ్జెక్ట్. చేత్తో రాసిన నోట్స్ ఎప్పటికైనా నో చేత్తో రాసిన నోట్స్ మనకు ఒక విధమైన హాయిని ఇస్తాయి. అట్లాగే రాసేటప్పుడు మన మైండ్ ఉపయోగించి రాస్తాం కాబట్టి మనం ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తా వస్తాను, స్టాటిస్టిక్స్ ఇదంతా చెప్తా వస్తాను. అదంతా నా మైండ్లో అట్లే ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది? నేను రాస్తున్నా, ప్రతిదీ నేను ప్రతిదీ రాస్తున్నా చేస్తున్నా కాబట్టి నా మైండ్లో ఉంటుంది. అట్లే మీరు కూడా రాస్తూ ఉన్నారనుకోండి, రాసిన విషయం ఎప్పటికీ మర్చిపోతుందండి. రాసిన రాత ఎప్పటికీ చెరిగిపోదు అంటారు. దేవుడు రాసిన రాత అట్లే ఉంటుంది, మారదు. దాన్ని కూడా మార్చచ్చు మనం, నో డౌట్, దాన్ని కూడా మార్చచ్చు, ఏం పర్వాలేదు. సో మనం తెల్లవారుజామున లేచినామంటేనే మనం నిజంగా గొప్ప వాళ్ళం కింద. సూర్యోదయం కంటే ముందు మనం లేచినామంటేనే వీఆర్ ద విన్నర్స్, అంతే, దట్స్ ఇట్. ఆ రోజుకు మనమే విన్నర్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? am I clear? క్లియర్గా ఉంది సార్. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే 6 గంటల 10 నిమిషాలకు మీరు క్లాస్లోకి వచ్చినారు అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 5:30 5:45 కన్నా లేకపోతే రాలేరు. నేనైతే 4:30కి లేను. అవును సార్. నేను చదువుకుని నిజంగా చెప్తున్నా, వాస్తవం, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే చదువుకునేటప్పుడు తెల్లవారుజామున లేచిన పాపనే పోలే. నేను చదువుకునేటప్పుడు మీరు 10th క్లాస్ ఎన్ని చదువుతున్నారు కదా, తెల్లవారుజామున లేచిన పాపనే పోలే. కావాలంటే 3 వరకు చదువుతా కానీ మళ్ళీ 3కి పడుకుంటా. తెల్లవారుజామున లేచిన పాపనే పోలే. సో మీ వల్ల తెల్లవారుజామున లేస్తున్నా, అదే నాకు సంతోషం. అందుకే నేను క్లాస్ని కంటిన్యూ చేస్తాను. ఒక్కరు వచ్చినా కంటిన్యూ చేస్తానని కారణం ఏంటంటే, తెల్లవారుజామున నన్ను లేపడానికి కారణం మీరే అనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫస్ట్. అందుకే ఒక్కరు వచ్చినా నేను చెప్తాను ఏమి అది. ఎందుకంటే తెల్లవారుజామున లేయడం అనేది చాలా 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 అసెట్ అనమాట మన లైఫ్కు, గుర్తుపెట్టుకోండి. హైట్ ఆఫ్ స్లైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్న 2 meters. 2 meters. ఓకే, నెక్స్ట్ ఏంటన్నా
length of slide. Length of slide. Length of slide AC is equal to what? Question mark. Question mark undile. Is equal to question mark. Length of slide లేదు కదా మన దగ్గర, question mark. Next angle made by slide. Angle 30 degrees. made by slide. చూడు మా చిచ్చరపేట గారు వస్తాను చూడు పొద్దున్నే వాళ్ళకి క్లాస్ ఉంటుంది, మనకంటే ముందే 5:50కే. ఏ స్కూల్ సార్? నా బాల వికాసే, బట్ సంకల్ప్ లో ఉంది. ఓహో 5:50కే క్లాస్ ఉంటుంది. ఇంకా వాళ్ళ 10th క్లాస్ వాళ్ళకైతే 4:30కే క్లాస్. అంత పొద్దునే సార్? వాళ్ళ 10th క్లాస్ వాళ్ళకు. ఇంతకుముందు మన హర్షిత ఉన్నది చూడనా? కాదు నన్ను రిషితా రెడ్డి. రిషితా రెడ్డి ఆ పాప 3:55 4కే పోతుందంట అడికి. సార్ అది నేర్చుకుంటే యూజ్ ఏంది సార్? వాళ్ళు చెప్పేది ఏం విచిత్రమైనది ఏం కాదు. ఇప్పుడు నేను చెప్పే ట్రిగనామెట్రీ అంతా పాప వినేసింది ఆల్రెడీ. ఇప్పుడు నేను చెప్పే మా పాప 7th క్లాస్ కదా, నేను చెప్పే ట్రిగనామెట్రీ అంతా ఆల్రెడీ వినేసింది. నేను చెప్పిన లాగరిథమ్స్ అంతా వినేసింది. ఇంకా లాగరిథమ్స్, ఇప్పుడు నేను లాగరిథమ్స్ కొన్నే చెప్పినా మీకు, సిలబస్ వరకే చెప్పిన. ఆ సిలబస్ దాటిపోయింది బాబా, ఎప్పుడో దాటిపోయింది. అట్లా నెక్స్ట్ నేను చెప్పబోయే కోఆర్డినేట్ జామెట్రీ ఆల్రెడీ వాళ్ళకి అయిపోయింది. నెక్స్ట్ నేను చెప్పే పాలినామియల్స్ ఆల్రెడీ వాళ్ళకి అయిపోయింది. సెట్స్ తప్ప వాళ్ళకి అన్ని చెప్పేసినారు, సెట్స్ తప్ప. మనం అట్లా అన్ని చెప్పేసినారు వాళ్ళకు. వాళ్ళు ఆ బాబు చేస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతే, 3. ఇప్పుడు మీరు నేర్చుకునే ఫిజిక్స్ పీరియాడిక్ టేబుల్ అన్ని వాళ్ళకి అన్ని వచ్చేస్తాయి. అడ్వాన్స్ అండ్ ఫాస్ట్ సార్. వాళ్ళు అట్లా నేర్చుకుంటేనే కదా 10th క్లాస్కి పోయేసరికి ఇంటర్మీడియట్ అయిపోతాయి. అట్లా మీరు కూడా అడ్వాన్స్ అయింది అంటే మీ తర్వాత తరగతి ఉంది కదా. ఇప్పుడు 9th క్లాస్లో ఉన్నాడు చూడు, వాళ్ళకు బాగా చెప్పినా. మీ తరగతికి నేను చెప్పలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం దండిగా లెక్కలు చెప్పిన. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఇప్పుడు ఉండే 7th క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళకి కూడా దండిగా చెప్పిన లెక్కలు. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ తీసుకోవాలి కదా, సైనే తీసుకోవాలి, తప్పదు. సైన్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఏబి బై ఏసీ. yes right, AB by AC. right, sin 30 degrees is equal to ఎంత 1/2. 1/2 is equal to AB is equal to 2 meters. 2 by AC. సో మనకి AC తెలియదు కాబట్టి AC. సో క్రాస్ మల్టిప్లయింగ్ AC into 1 is equal to AC 2 into 2. Yes. 2 into 2 that is equal to 4. అయిపోయింది. సో therefore the length of the slide మీరు రాసుకోవాలి. ఈ విధంగా రాస్తేనే ఈ విధంగా లాస్ట్ లో రాస్తేనే కంక్లూజన్ అంటారు దీన్ని. ఈ విధంగా లాస్ట్ లో రాస్తే మ్యాథమెటిక్స్ టీచర్ ఇంప్రెస్ అయిపోతారు. ఇక్కడ నువ్వు లెంగ్త్ ఆఫ్ ది స్లైడ్ రాసి ఇదంతా రాసి లాస్ట్కు 3 meters పెట్టినా ఫుల్ మార్క్స్ వేసేస్తారు. ఎందుకో తెలుసా, మీకు చేసే పద్ధతి తెలిసింది అని వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే నేను చెప్పేది ప్రొసీజర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. సో ప్రొసీజర్ ఎవరైతే కరెక్ట్గా చేస్తాడో లాస్ట్ ఆన్సర్ పొరపాటున తప్పు రాసినా
ఇక్కడ 3 వచ్చినా ఇక్కడ 2 అనే రాసినా 2 into 2 అనే రాసినా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అది మ్యాథమెటిక్స్లో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. సో ప్రొసీజర్ కంపల్సరీ రాసుకోవాలి, అంతే, ప్రొసీజర్ రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. ఓకే, అయిపోయింది కదా ఇది ప్రాబ్లం. Yes, sir. అయిపోయింది సార్. సేవ్ చేసేది సేవ్ చేస్తా. రైట్. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్లలో ఇట్లాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి నెంబర్స్ చేంజ్ చేస్తారా సార్, లేకపోతే టెక్స్ట్ బుక్ లో వేస్తారా సార్? పొరపాటు కూడా చేంజ్ చేయాలి. 10th క్లాస్లో ఆ ఫెసిలిటీ లేదు. ఓకే సార్. 10th క్లాస్లో మీరు అన్ని టెక్స్ట్ బుక్ లో వేస్తారా సార్? 100% ఎక్కడే మార్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఎవరికైనా కర్మ కాలితే చెప్పలేను నేను. ఎవరైనా ఐరన్ లెగ్ ఉంటే చెప్పలేను నేను. మీ 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 బ్యాచ్లలో ఐరన్ లెగ్ ఉంటే చెప్పలేను నేను, కానీ 100% ఇంతవరకు మార్చిన దాఖలాలు అయితే లేవు. అన్ని టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా సార్ మీ ముందు సీనియర్స్ కి అంతా? ముందు సీనియర్స్ కాదు, ఎప్పుడైనా అంతే వచ్చాయి. టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఎవర్ గ్రీన్ ప్రాబ్లమ్స్ అవి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇది 12.1 ఎక్సర్సైజ్. ఎస్ సార్ ఎస్ సార్. ఎన్ని ఉన్నాయి 12.1 ఎక్సర్సైజ్ లో? 20 ఉన్నాయి. కరెక్ట్ కదా? 20 10 సార్. ఈ పక్క కూడా ఉన్నాయి. 10 సార్, 10 సార్ టోటల్. 12.2 లో ఉన్నాయి. ఉన్నాయి సార్. 12.2 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ ఆప్షనల్ ఎక్సర్సైజ్ ఉంది కదా మీకు, ఆప్షనల్ ఎక్సర్సైజ్ కూడా 5 ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే 25 ఐ థింక్. 25. ఇప్పుడు మా పాప దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? వాళ్ళ డిపిఎస్ అని ఏదో షీట్ పెడతారు, ఆ షీట్లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ కి సంబంధించి సార్? ఈ చాప్టర్ సంబంధించి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మై గాడ్. అది అంతే అన్నమాట. సో ఎందుకు 100 ప్రాబ్లమ్స్ అంటే ఆ పాప చేసిందో లేదో నాకు తెలియదు, కానీ 100 ప్రాబ్లమ్స్ చేస్తే ఇంక మీకు రాకుండా అడిగిపోతాయి. మనం క్వశ్చన్ పేపర్లు ఇచ్చే క్వశ్చన్ ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది సార్. మీకు ప్రాబ్లం రాకుండా అడిగిపోతాయి. ప్రపంచంలో ఉన్నవన్నీ మీ దగ్గర ఉండిపోయా, ఇంకేడిపోతాయి రాకుండా. నేను ఆ విధంగా చెప్పాలని అన్ని ప్రాబ్లమ్స్, దండిగా ప్రాబ్లమ్స్ చెప్పాలని ఈ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసినాను. సో సెలవుల్లో సెలవుల్లో ఏంటంటే 9th క్లాస్ వాళ్ళు బాగా వచ్చినారు, మీరు రాలే. 10th క్లాస్ వాళ్ళు ఒక్కరు కూడా రాలే. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గంగసాయి, వెంకటగిరి వాళ్ళంతా పర్ఫెక్ట్గా రోజు వచ్చినారు. వాళ్ళకు అసలు టెక్స్ట్ బుక్ ఏం చెప్పలేదు నేను, అన్నీ బయటే చెప్పిన. మా పాపకి ఏం చెప్పినారో అయ్యే చెప్పినారు. కాకపోతే వాళ్ళు కరోనా హాలిడేస్ లోనా సార్? అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నాకు తెలియదు ఈ జూమ్లో రికార్డ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలని. అట్లా చేసినట్టే బాగుంది. మళ్ళీ మన పాత స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. అంటే దానివల్ల మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకు, అంటే మీ తర్వాత తరగతి ఉంది కదా 9th క్లాస్, లేదా ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంత 4000 మినిట్స్ అంటారన్న. 4000 మినిట్స్ అంట. 4000 మినిట్స్ చూస్తే, అంటే ఇప్పుడు లైవ్ వచ్చింది కదా, కొంచెం బాగా రాలేదు, ఇకపైన బాగా వస్తుంది. చేస్తానా? ఏనా అదే యూట్యూబ్లో చెప్తున్నా, అదే మాట చెప్తున్నా. 4000 మినిట్స్ కనుక నా ఛానల్కు రీచ్ అయితే, లేదా 1000 సబ్స్క్రైబర్స్. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. లేదు ఇప్పుడు వస్తుంది. మీ దాంట్లో నెట్ లేదు, నెట్ ప్రాబ్లం సార్. ఆ బాబాయ్ లే 1000 సబ్స్క్రైబర్స్ కానీ లేదా 4000 మినిట్స్ కానీ చూస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఎలాగే రావట్లేదు సార్ వాయిస్. రాలేదన్నా? ఒక్కసారి మళ్ళీ రీజాయిన్ కానన్నా, ఒక్కసారి రీజాయిన్ గా, మళ్ళీ రీజాయిన్ గా. నాకు తెలిసి వస్తా ఉంది ఈడ వాయిస్. అంతా క్లియర్ గా ఉంది సార్. ఒకసారి మళ్ళీ రీజాయిన్ కదా. సో ఇక్కడ చూడండి, 4000 మినిట్స్ కానీ మీరు వాచ్ చేసినా కానీ, లేదా 1000 సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నా కానీ, ఆటోమేటిక్గా ఇప్పుడు
నేను ఎలాగైతే జూమ్ క్లాసెస్ డైరెక్ట్గా మామూలు స్విచ్ ఆన్ చేసి చెప్తున్నానో అలానే యూట్యూబ్ కూడా స్విచ్ ఆన్ చేసి చెప్పచ్చు. అది కాలేదు కాబట్టి ఇంకా అంటే 4000 మినిట్స్ కానీ 1000 సబ్స్క్రైబర్స్ కానీ అది కాలేదు కాబట్టి నేను మళ్ళీ సాఫ్ట్వేర్ చేసుకొని రకరకాల హంగామా చేసుకొని చేయాలని ట్రై చేస్తాను. సక్సెస్ అయినా ఇకపైన సక్సెస్ అయితే కూడా. సో ఆ లైవ్ అనేది ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ బాగుందండి. లైవ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక్క నిమిషం చెప్తాను. ఈసారి లైవ్ బాగా తయారు చేస్తాను. 100% బాగా వచ్చేటట్టు చేస్తాను. వన్ మినిట్ అన్న. 20th డిసెంబర్ కదా సండే? Yes, sir. Yes, sir. 20th డిసెంబర్ సండే. సో పిల్లలకు 8 to 9 ఉన్నాయి, 9:30 to 10:30 ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా 10:45కు లైవ్ తీసుకుంటాను. 10:45 AM. 28th, sir? 20th కాదు, 20th డిసెంబర్. Oh, okay. 20th డిసెంబర్. మీరు ఆ రోజు చక్కగా అసలు అన్ఇంటరప్టెడ్గా వినొచ్చు. 10:45 AM టు వీలుంటే 12:45 AM, అంటే 2 hours పైనే మనకు ఆకలి అయ్యేంత వరకు వినొచ్చు, నష్టమే లేదు. అప్పుడు డైరెక్ట్ బోర్డు మీదనే చెప్పొచ్చు, ఇంకా అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇక కెమెరా కూడా అటాచ్ చేయాలని ట్రై చేస్తాను. సక్సెస్ కాలేకున్నాను. చాలా రోజుల నుంచి రోజు ట్రై చేస్తూనే ఉన్నా, సక్సెస్ కాలేకుండా. సో 20th డిసెంబర్ 10:45 అన్న. మళ్ళీ నేను రిమైండ్ చేయను. 20th డిసెంబర్ 10:45. సో మనకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా లేదా 4000 మినిట్స్ వచ్చినా డైరెక్ట్ ఈ విధంగా మీకు చెప్పాల్సిన అవసరం, డైరెక్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్లోకి వెళ్ళిపోవచ్చు. అది. సో కాబట్టి ఈ 4000 మినిట్స్ మనం చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అంతా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాచ్ చేస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు 4000 మినిట్స్ అనేవి వచ్చేస్తాయి. 4000 మినిట్స్ అనేది వచ్చేస్తాయి. 4000 మినిట్స్ అంటే ఎంతనైనా ఎన్ని అవర్స్ బై 60, అంతే కదా. 6 సో 60 అవర్స్ పైనే. ఇప్పటికే 30 అవర్స్ అయిపోయినాయి. ఇంకా 30 అవర్సే, ఇంకా 30 అవర్స్ వచ్చేస్తే అయిపోతుంది. సో అది అన్నమాట దానికి కథ కమామిషం. నెక్స్ట్ 27 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ అయిందా లేదా పాప మౌనిక? వచ్చేసి నన్ను వినిపిస్తుంది కదా అన్న మౌనిక? మెసేజ్ పెట్టమనండి సార్, అంతే కదా. అవునులే, ఓకేనన్నా. ఇప్పుడు ఇంకేం చేయాలన్నా? ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంటుందా సార్ మళ్ళీ? ఈరోజు ఆఫ్టర్నూన్ అన్నా? అదే మీ అమ్మఒడి ఇచ్చినారు, సంపుతాను. అమ్మఒడి చేయాలని. అదే ఒకవేళ పెట్టేటట్టుంటే ఆఫ్టర్నూన్ పెట్టండి సార్, ఈవినింగ్ అయితే నెట్ ఉండడం లేదు. అవునవును, మా పరిస్థితి కూడా అట్టే అవుతుంది. అంటే నాకు ఎప్పుడు ఉంటుంది అన్న, నాకు ఎప్పుడు ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ అంటే వీళ్ళు ఎంతకు వస్తారు? ఆఫ్టర్నూన్ అంటే క్లాస్ అయిపోద్దు, స్కూల్ 1:30కి అయిపోతుంది సార్. ఎంత నాన్న సార్? ఇంటికి వచ్చి ఇంకా తిని అదంతా ఫ్రెష్ అప్ అయ్యేదానికి 2 అవుతాదిలేండి సార్. 2 అవుతుందా? 3కి అలా పెట్టుకుంటున్నాం సార్. నాకైతే ఇంటికి వచ్చే లోపల 2:10 అవుతుంది సార్. 2:10 అవుతుంది కదా సార్? మౌనికాకి అవుతుంది సార్, ఎందుకు కాదు? 3 PM అంటే అఫీషియల్ గా చెప్పకూడదు, బట్ చెప్దాం. టైం లేకుండా చెప్దాం, టైం పడకుండా చెప్దాం. ఓకే సార్. అక్కడ టైం పడుకోకుండా చేసేసి చెప్తాను నాన్న. అక్కడ టైం పడుకోకుండా చేసేసి చెప్తాను. ఓకేనండి. నెక్స్ట్ సో 3 PM అది పక్క. 3కే సార్ క్లాస్? అంతేదో 3 PM రాసేసారు బోర్డు మీద. ఎవ్రీడే కదా సార్? ఎవ్రీడే ఉండదు. రేపు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతానంలే, అంతే.
ఓకే సార్. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతాను. ఓకేనా? ఓకే సార్. సో ఈ రోజుకి అప్డేట్ అయినాం ఎంత 3 PM అని. ఓకే సార్. ఇంకా ఈవినింగ్ వద్దులేనా, ఈవినింగ్ ఏదైనా వేరే క్లాస్ పెట్టుకుందాం. మర్చిపోయాను 21st నుంచి నాకు క్లాసెస్ ఉంటాయన్నమాట. 21st నుంచి నాకు 7 PM క్లాసెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇంక 7 PM క్లాస్ అనేది ఇంక మర్చిపోవాలి. ఎంతవరకు 31st వరకు 7 PM క్లాస్ లేదు నాకు ఉంటుంది కాబట్టి. సో 3 PM పక్కా చేసుకున్నాను. ఓకే, 3 PM పక్కా చేసుకున్నాను. ఇంకేంటంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15-meter high pole is 5√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at the time? with the ground at the time. Okay. So length of the shadow of a meter high pole. So first సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పోల్ ఉంది. అబ్బా వాళ్ళు 18 లేసేందుకు వెళ్ళట్లేదు, ఏ పనులే పాటలు. సో ఇదేనా, ఇది అనుకోండి పోలు. ఈ పోలు ఈ విధంగా ఈ లైట్ పడుతుంది, వెంటనే షాడో ఎక్కడ ఏర్పడుతుంది? షాడో స్లాంట్గా ఏర్పడుతుందా? షాడో కూడా ఇదే విధంగానే స్ట్రైట్గానే ఏర్పడుతుంది? చెప్పండి. స్లాంట్గా ఉంటుంది సార్. వెరీ గుడ్, స్లాంట్గానే ఉంటుంది, నో డౌట్. షాడో ఎప్పుడు కూడా స్లాంట్గానే ఉంటుంది. సో స్లాంట్ ఓకే, అయిపోయింది. రైట్ యాంగిల్ వచ్చేసిలే, చూస్తానే చూడండి మీరు క్లియర్గా. రైట్ యాంగిల్ వచ్చిందా రాలేదా? వచ్చేసింది సార్. ఏది కలపాలి? మళ్ళీ కింద ఈ పార్ట్ కలిపేసేయాలి, అంతే కదా? సో ఈ అయిపోయింది, రైట్ యాంగిల్ వచ్చేసి. ఏమన్నది ఎక్కడ పోయింది? పోయిందే. వచ్చేసి. సో నాన్న ఇది నాన్న ఇంకా 8 minutes ఉంది. హైట్ ఆఫ్ ద రాసుకోండి నాన్న, మీరు రాసుకోండి, తొందరగా రాసుకోండి. మనం మాట్లాడుతూనే ఉంటాం అట్లే. హైట్ ఆఫ్ ద ఫాల్ ఈక్వల్ టు AB. రాసుకోండి, నేను రాయాల్సిన అవసరం లేదు, మీరే రాసుకుంటానండి. నేను చెప్తా ఉంటాను, రాస్తాను. సో మీరు ఇది గుర్తుపెట్టుకున్నాను, 4000 minutes అనేది మీరు చేయగలిగితే ఆల్రెడీ 1800 minutes అయిపోయినాయి. మీరు 4000 minutes చేయగలిగితే అయిపోయాయి. నేను ఎప్పుడైనా లైవ్ రావచ్చు. మీ తర్వాత తరగతి అంటే మీ తమ్ముడు ఎవరు అఖిల్ వాళ్ళకు డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ చెప్పచ్చు. నిఖిల్ సార్. నిఖిల్ బాగా యూస్ఫుల్ అవుతుంది సార్. అదే నేను డైరెక్ట్ యూట్యూబ్లో చెప్తే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. రైట్ అన్న, ఇప్పుడు రాసుకోండి. హైట్ ఆఫ్ ద పోల్. యూట్యూబ్లో మాట్లాడుకోవాలి సార్. మాట్లాడుకోలేదు. అప్పుడు చెప్పడం ఎక్కువైతే తొందరగా అయిపోతుంది సిలబస్ అట్లా. సో హైట్ ఆఫ్ పోల్ AB is equal to 15 meters. హైట్ ఆఫ్ పోల్ AB is equal to 15 meters. రాయాలా? అవసరం లేదు కదా, రాస్తారు కదా? రాసుకున్నాను సార్. ఓకే సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇక్కడ చదువు. హైట్ ఆఫ్ పోల్ AB is equal to 15 meters. ఒక్క నిమిషం సార్. ఏం లేదు సార్, అలా క్లియర్ గానే ఉంది. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? సార్ క్లియర్ గానే ఉంది సార్. ఓకే సార్, మాకు సిగ్నల్ ప్రాబ్లం అన్నా ఉంటుంది, నెట్ ప్రాబ్లం అన్నా ఉంటుంది సార్, అంతే. అట్లా అంటావా? ఓకే లే ఇప్పుడు బాగా వినిపిస్తుంటది. ఓకేనా? ఇప్పుడు బాగా వినిపిస్తుంటది అంటే క్లియర్ గా ఉంది సార్.
ఓకే సంతోషం రైట్. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ తీసిస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. సో హైట్ ఆఫ్ పోల్ ఏబి ఈజ్ ఈక్వల్ ఎంతనన్నా 15 మీటర్స్ రాసేస్తున్నాను ఇక్కడ. 15 మీటర్స్. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ పోల్. ఇది ఈ లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ పోల్ బీసీ ఈజ్ ఈక్వల్ ఎంతనన్నా 5√3. లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ పోల్ ఈజ్ 5√3. ఇప్పుడు వాడు ఏం కనుక్కుంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. హియర్ angle of elevation is located at C. That's why what we are going to choose, the ratio is tan. Am I right or wrong? Cheppandi. Right, sir. Right. ఏమది నాకు సౌండ్ రాలేదే. ఇప్పుడు సౌండ్ వస్తుంది నాన్న బానే? ఓకే వస్తాను సార్. ఇప్పుడు వస్తుంది సార్. ఓకేనా, నేను పొరపాటు చేసిన. మనకెందుకు ఈ పంచాయతీ అంతా వద్దు, డైరెక్ట్ చెప్పేసేయచ్చు. రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద రేషియో ఆఫ్ tan. వై? బికాస్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంతవరకు రాసుకున్నాను? లెట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ రాసుకున్నాను. లెట్ ద యాంగిల్ ఆఫ్ elevation of sunrise with ground is angle ACB. Let the angle of elevation of sunrise with ground is angle ACB. So from triangle ABC రాసుకోండి. from triangle ABC tan angle ACB is equal to ఏమవుతుందన్న AB by BC. AB by BC. So AB is 15, BC is 5√3. 15. 3/√3. 3/√3 అలాగనే చేద్దామా? చేయలేం కదా, ఇడిచిపెట్టాలి కదా. 3 నేమ్ రాసుకోవచ్చు, √3 × √3 రాసుకోవచ్చు. √3/√3 √3 క్యాన్సల్, √3. ఓకే. సో tan angle ACB ఏమొచ్చిందన్న? √3 వచ్చింది. కానీ √3 ఏమని రాసుకుంటాను నేను? tan 60 degrees అని రాసుకుంటే మీకు ఏమైనా ఇబ్బంది? లేదు సార్, కరెక్ట్ సార్. సో tan angle ACB is equal to tan 60 degrees. Therefore angle ACB is equal to 60 degrees. Yes, కింద రాసుకోవాలి. Therefore the angle of elevation is equal to 60 degrees. సో ఈ రోజుకు 40 నిమిషాలకు 2 ప్రాబ్లమ్స్, 40 నిమిషాలకు 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాను. కానీ బోర్డు మీద అంటే ఇప్పటికి ఈ 10 లెక్కలు అయిపోయింది. బట్ ఆ బోర్డు నా ప్రాబ్లం ఏంటంటే బోర్డు మీద రాసిన నుంచి మీరు బ్లర్ అంటారు కాబట్టి అందుకే నాకు చేయని వస్తానే దీని మీదనే రాస్తాను. సో ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది అన్న బానే? ఎస్ సార్.
ఎందుకంటే బోర్డు మీద రాసిన బ్లర్ అంటున్నారు కాబట్టి కొంచెం దానికోసం ఇది రాసిన. నెక్స్ట్ రేపు టేబుల్ కొంటున్నా కాబట్టి టేబుల్ కొంటే మనకు నొప్పి ఏమి ఇది. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట ప్రతి విషయము ఇక్కడ ఉపయోగపడుతుంది అనేది మీరు గమనించండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, నెక్స్ట్ క్లాస్లో 6, 7, 8 ప్రాబ్లమ్స్. పేజ్ నెంబర్ ఎంత? 298 298 పేజ్ నెంబర్లో 6, 7, 8 ప్రాబ్లమ్స్ Yes, sir. 299, sir. 299 yes 299 ప్రాబ్లమ్స్ 299లో నేర్చుకోబోతున్నాం. దట్స్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్ జాయినింగ్ దిస్ క్లాస్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ యూజువల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. వాచ్ ఇట్ ఆల్సో. ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ టు సార్. Okay, sir. Thank you, sir. ఓకేనన్నా. Okay, sir. Thank you, sir. ఓకేనన్నా. సో నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ మనం నేర్చుకోబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలోని ప్రాబ్లమ్సే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సురేష్ బస్వి లైఫ్.